కొన్ని రాజకీయ పార్టీలు తమ అవినీతిని కప్పిపెట్టడానికి భాష పేరుతో రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. సౌత్ ఇండియా భాషలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మెడిసిన్, ఇంజనీరింగ్ పాఠ్యపుస్తకాలను తమిళ భాషలోకి అనువదిస్తామని తెలిపారు. సలార్ సినిమా చూసిన వారికి ఖాన్సార్ గుర్తుండే ఉంటుంది. చైనాలో అలాంటిదే ఒకటి నిర్మితమవుతోంది. అయితే ఇది ఓ పరిశ్రమ. చైనాకు చెందిన బీవైడీ సంస్థ ఈవీ కార్ల తయారీ కోసం అక్కడి ఝాంగ్ఝూలో ఏకంగా 32,000 ఎకరాల విస్తీర్ణంలో పరిశ్రమను నిర్మిస్తోంది. అనేక కాస్మోపాలిటన్ నగరాల కంటే ఇది పెద్దది. కార్మికుల నివాసాల నుంచి క్రీడా స్థలాల వరకు అన్ని ఆలోపలే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు చేస్తున్న సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని మంత్రి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే త్యాగాలకు మారుపేరని తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర పరువు తీసిందని, ఆ పార్టీ డీఎన్ఏలోనే అవినీతి ఉందని విమర్శించారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే అవినీతి ఉందని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలకు మంత్రి ఇలా కౌంటర్ ఇచ్చారు. ఈ నెల 24, 25 తేదీలో దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. వారంలో 5 రోజుల పని, అన్ని కేడర్లలో తగిన నియామకాలు చేపట్టడం వంటి డిమాండ్ల విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్లు కురవగా పంట నష్టం ఏర్పడింది. ఈదురుగాలులు, వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఓటనీటి ఉధృతి పెరగడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. అటు నిత్యం సహాయక చర్యలు కొనసాగేలా కార్మికుల పని షిఫ్టులను 3 నుంచి 5కు పెంచారు. ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నాయి. మైక్రో బోవరీల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో కొన్ని వారాలుగా తగ్గుముఖం పట్టిన బర్డ్ ఫ్లూ మళ్లీ కోరలు చాస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, భూదాన్, పోచంపల్లి మండలం, దోతిగూడెం ప్రాంతాల్లో ఈ మహమ్మారిని అధికారులు గుర్తించారు. నివారణ చర్యల్లో భాగంగా బయోసేఫ్టీ సిబ్బంది 2 లక్షల కోళ్లను తొలగించారు. అధికారులు పరిసరాలను రెడ్ జోన్గా ప్రకటించారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి 600 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించారు. త్వరలో మరో 400 కోట్లు రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఇప్పటివరకు ఈ పథకానికి మొత్తంగా 788 కోట్లు విడుదలైనట్లు పేర్కొన్నారు. పెండింగ్ బకాయిలు సైతం త్వరలోనే చెల్లిస్తామని, అయితే ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఏపీలో రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌర సరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాప్లోని ఈ పాస్ పరికరాల ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. 5 ఏళ్లలోపు పిల్లలు మినహా గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, లేకపోతే లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు. విశాఖలో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన మహిళ మృతి చెందింది. ఎండాడ లా కళాశాల రహదారిలోని ఐకానిక్ హైట్స్ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ భవనం స్టైర్ కేస్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో బెరకముడిదం గ్రామానికి చెందిన రామలక్ష్మి మృతి చెందగా మరో 2 గాయపడ్డారని పోలీసులు తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబర్లో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చే నాటికి ఎల్నినో వస్తుందని అంచనా వేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్లు సమకూరింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 23న విజయనగరం జిల్లా ఎస్కోట వివేకానంద డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ తెలిపారు. ఏదైనా పీజీ, బీటెక్, డిగ్రీ, డిప్లొమో, ఐటీఐ, ఇంటర్, ఎస్ఎస్సీ చదివిన అభ్యర్థులు అర్హులుగా తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలోని ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న మూర్తి పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జరిగిన 1వ ఆల్ ఇండియా పోలీస్ క్లస్టర్ ఫెన్సింగ్ పోటీల్లో కాంస్య పథకం సాధించాడు.
ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్పీ సూచించారు.